అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గణేష, గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి సంగతులు? ఓకే, ఏంటి ఈరోజు టాపిక్? ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఆల్రెడీ 26న జరిగింది మార్పు. అయితే మనకి అప్డేట్ ఇవ్వడం లేట్ అయింది. శుక్రుడు ది ప్లానెట్ ఆఫ్ లవ్, ఈయన మేషరాశిలోకి ట్రాన్సిస్ట్ అయ్యారు. అయితే ఈ మార్పు లవ్ లైఫ్ మీద చాలా అంటే చాలా ఎఫెక్టివ్ అనేది చూపించబోతూ ఉంది. అండ్ పర్సనల్ లైఫ్ మీద కూడా ఎఫెక్ట్ అనేది చూపించబోతూ ఉంది. అది ఎందుకు అంటే మేషరాశి అంటేనే ద ప్లానెట్ ఆఫ్ ఫైర్ అని చెప్పాలి. ఓకే, ఫైర్ ఇంప్లూజివ్ యాక్షన్స్కి, డెసిజన్స్కి ఎక్కువ తొందరపాటు థింగ్స్కి రిప్రజెంట్. అండ్ అలాంటి లవ్ ప్లానెట్ వచ్చి ఈ రాశిలో కంజక్షన్ కలవడం, ట్రాన్సిస్ట్ అవ్వడం వల్ల ఎలాంటి చేంజెస్ వస్తాయి లవ్ లైఫ్లో అనేది మీకు వివరణ అనేది ఇద్దాం అనుకుంటూ ఉన్నాను. అండ్ ఈ క్రమంలో ఎలా అయితే 26th నుంచి సమ్ చేంజ్ ఏదో మీరు గమనిస్తూ ఉండాలి మీ పర్సన్స్లో. అండ్ ఆ చేంజ్ ఏంటి, ఎలాంటి చేంజ్ వస్తూ ఉంది మీ పర్సన్లో అనేది రీడింగ్ అనేది తీద్దాం అనుకుంటున్నాను. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉన్న వారందరికీ చాలా థ్యాంక్స్. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేనేమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే కనుక మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అలాగే మీకు ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము, దానికి కాంటాక్ట్ చేయండి. ఓకే, మన దగ్గర ఉండే సర్వీసెస్ టారోట్ రీడింగ్, ఆస్ట్రాలజీ గైడెన్స్, క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్, రిక్కీ హీలింగ్, విచ్ క్రాఫ్ట్, న్యూమరాలజీ. ఈ సర్వీసెస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మనల్ని కాంటాక్ట్ చేయండి, సజెషన్ అనేది ఇస్తాం. ఓకే ఓకే శుక్రుడు మేషరాశిలోకి సంచారం అనేది మార్చ్ 26th రోజునే జరిగింది. అయితే ఈ ట్రాన్సిస్ట్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఏప్రిల్ 30 వరకు ఉండబోతూ ఉంది ఈ ఎనర్జీ. ఓకే, అయితే శుక్రుడు మేషరాశిలోకి సంచారం అని అంటేనే ఆసక్తికరమైన ఫలితాలు వస్తాయని చెప్పాలి. ఓకే, అయితే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఏ రకంగా ఎఫెక్ట్ ఉంటుంది అని అంటే శుక్రుడు అంటేనే ప్రేమకి, అలాగే అందం, ఆనందానికి అండ్ సెలబ్రేషన్స్కి ఈయన రిప్రజెంట్. లగ్జరీ, లక్ కూడా ఈయనే రిప్రజెంట్. అండ్ మోహానికి కారకులు శుక్రుడు అంటేనే. అండ్ మేషరాశి అంటేనే అగ్నితత్వపు రాశి, ఆవేశం, స్పీడ్ యాక్షన్స్, స్పీడ్, ఆకస్మిక నిర్ణయాలు. అదే ఇందాక చెప్పాను కదా, ఇంప్లూజివ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. ఇంప్లూజివ్ డెసిషన్స్ తీసుకోవడానికి రిప్రజెంట్. ఓకే, అంటే ఆ రాశి తత్వమే అలాంటిదన్నమాట. ఎప్పుడైతే ఈ లవ్, ప్యాషన్ అండ్ మోహకారకులైన వీనస్ మేషరాశి సంచారం, మేషరాశి కంజక్షన్ మేషరాశిలోకి వెళ్ళిపోయి ఉన్నారో అక్కడ ఉండడం చేత వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ప్రధానమైన ప్రభావాలు ఏంటి అని అంటే ముందుగా ప్రేమ మరియు రిలేషన్షిప్స్ రిలేటెడ్. ప్రేమలో త్వరిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి కలుసుకోవడం గురించి కావచ్చు, రెండు విడిపోయే దాని గురించి కూడా కావచ్చు. మీకు చూస్తూ ఉండాలి 26th మార్చ్ నుంచి మీకు అసలు ఈ రిలేషన్ వద్దు, విడిచిపెట్టేద్దాం అని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేదా దూరంగా ఉన్న వ్యక్తుల్ని కలుసుకోవడం గురించి అసలు వెళ్ళిపోయి కాల్ చేద్దాం, టెక్స్ట్ చేద్దాం, లేదా వెళ్ళి అసలు ఏదో ఒకటి మాట్లాడేసేద్దాం, లేకపోతే డెసిజన్ అనేది తీసుకుందాం, ఇటువంటి ఆలోచనలు అనేవి మీకు వస్తూ ఉండాలి. అలాంటి ఆలోచనలు మీకు నిజంగానే వస్తూ ఉన్నాయా? సపరేషన్లో ఉన్న వాళ్ళకి, లేదా రిలేషన్లో ఉన్న వాళ్ళకి అసలు ఈ రిలేషన్ నాకు వద్దు అని విడిచిపెట్టేద్దాం అనేలాంటి ఆలోచనలు రావడం కానీ ఇట్లాంటివి వస్తూ ఉన్నాయా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆకస్మికంగా ప్రేమ మొదలవచ్చు కొత్త లవ్ రిలేషన్స్లో. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాం కదా, అలాగా. కానీ పేషెన్స్ అనేది తక్కువగా ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకే గొడవలు అనేది వస్తూ ఉంటాయి. ఈ టైం లైన్లో ఏప్రిల్ 30 వరకు లవ్, ప్రేమ విషయాల్లో ఇంప్లూజివ్ డెసిషన్స్, స్పీడ్ మాటలు వదలడం కానీ, స్పీడ్గా డెసిషన్స్ తీసుకోవడం వల్ల కానీ చిన్న చిన్న విషయాలకే సపరేట్ అయిపోవచ్చు, దూరం పెరగవచ్చు. ఓకే,
ప్యాషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకళ్ళపైన ఒకళ్ళకి ఆ ఆకర్షణ, ప్యాషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ కొంచెం తగ్గించుకుంటే మంచిది ఈ టైంలో. ఏప్రిల్ 30 వరకు ఎంత ఇష్టం, ఎంత కోరిక, ఎంత మోహం, ఎంత ప్రేమ ఉన్నా అది కొంచెం తగ్గిస్తే మంచిది. తగ్గించుకోగలిగితే మంచిది. ఎందుకు? ద ఫైరీ రాశి కదా, అగ్నితత్వపు రాశి అంటే ఫైర్, ఇంకా మండిపోవడమే అనమాట. అలాంటిది ఈ లవ్, మోహము, కోరిక, ఇష్టం, విపరీతమైన ఇష్టం అంటాను చూడండి, అది అనేది పెరుగుతుందన్నమాట ఇప్పుడు. ఓకే, మీ పర్సన్స్ పైన, వాళ్ళపైన. సో అది కొంచెం మీరు బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేయగలిగితే మంచిది ఈ టైం లైన్లో, ఏప్రిల్ 30 వరకు. ఓకే, ఆకర్షణ మరియు వ్యక్తిత్వం వచ్చేసరికి మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, బోల్డ్నెస్ అనేది పెరుగుతుంది. అంటే ఏ విషయమైనా సరే డేర్ అండ్ డాషింగ్గా చెప్పేయడం, లేదా నేను ఇది అని మీరు ఇతరులకి కన్వే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇతరులకు మీరు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. మీలో కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో మీలో అట్రాక్షన్ అనేది కూడా పెరుగుతుంది. ఓకే, ఏంటి ఇంత బోల్డ్నెస్, ఏంటి ఇంత అట్రాక్టివ్గా ఉంటున్నారు అని. ఈ ఎనర్జీలోకి ఆల్రెడీ షిఫ్ట్ అయి ఉండాలి మీరు ఖచ్చితంగా. అండ్ మీ స్టైల్, మీ డ్రెస్ సెన్స్లో కూడా చేంజ్ అనేది వస్తుంది. కొత్తగా డ్రెస్సెస్ వేసుకోవడం, కొత్తగా న్యూ లుక్ని మెయింటైన్ చేయడం, న్యూగా మీరు మిమ్మల్ని మార్చుకోవడం, కొత్తగా నన్ను నేను మార్చుకోవాలి అనే ఆలోచనలు కూడా మీకు రావడం అనేది చూస్తారు ఈ టైంలో. ఓకే, అండ్ మనీ అండ్ ఫైనాన్సెస్ విషయానికి వస్తే కనుక ఇంప్లోజివ్ స్పెండింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు మీరు. అంటే తొందరపడి డబ్బుని ఖర్చు చేయడం, తొందరపడి మీరు డబ్బుని ఇతరులకి స్పెండ్ చేయడం, లేదా ఖర్చులు చేయడం, వృధాగా ఖర్చులు అనమాట. ఆలోచించకుండా ఖర్చు అనేది పెడుతూ ఉంటారు. అవి పెరుగుతూ ఉంటాయి. లగ్జరీ ఐటమ్స్, ఫ్యాషన్ మీద మీకు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ఈ టైంలో. అండ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనేవి జాగ్రత్తగా తీసుకోవాలి ఈ టైం లైన్లో. ఓకే, పెట్టుబడి పెట్టే విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది వహించాలి మీరు. మీకు ఏదైనా కొత్తగా లైక్ నేను నా గోల్ని రీచ్ అవ్వాలి, నేను ఇది సాధించాలి అని మీకు ఏదైనా ఎయిమ్స్ లేదా గోల్స్ ఉంటే కనుక క్రియేటివ్గా ఎనర్జీ అనేది పెరుగుతుంది. క్రియేటివిటీగా కొత్తగా ఏదో సాధించాలి, కొత్తగా నేను క్రియేటివ్. ఎందుకు? ఏరీస్ అంటేనే క్రియేటివ్, కొత్త న్యూ థింగ్స్ పైన ఆకర్షణ, అట్రాక్షన్ అనేది వస్తుందన్నమాట మేషం అంటేనే. ఈ క్రియేటివ్గా కొత్త థింగ్ని కనిపెట్టాలి, కొత్త థింగ్లో నేను సాధించాలి అనే ఆలోచన అనేవి మీకు వస్తూ ఉంటాయి. అండ్ సోషల్ మీడియా లేదా కంటెంట్ క్రియేటర్స్కి అయితే మంచి టైం అని చెప్పాలి. ఈ టైంలో కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి మీకు. కానీ మీ ఐడియాస్ని బ్యాలెన్స్డ్గా మీరు లీడ్ చేయగలగాలి ఈ టైంలో. ఓకే, కాన్స్టెన్సీ అనేది మెయింటైన్ అనేది చేసుకుంటూ ఉండాలి. అయితే ఈ టైంలో నేను చెప్పే జాగ్రత్తలు మాత్రం ఇంపేషన్స్ వల్ల రిలేషన్షిప్స్ స్పాయిల్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే పేషెన్సీతో మీరు నడవాలి. రిలేషన్షిప్ ఏదైనా బర్డెన్ కలిగిస్తుందా, లేదా మీకు నచ్చినట్టుగా రిలేషన్షిప్లో నడవడం లేదా, పేషెన్సీతో ఉండడం మంచిది. తొందరపాటు మాటలు వదలడం కానీ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు ఈ టైం లైన్లో. ఓకే, ఈగో క్లాషెస్ అనేవి అవాయిడ్ చేయాలి. ఈగో అనేది నాకేం తక్కువ, వాళ్ళు నా ముందు ఎంత, ఇటువంటి ఈగో ఏదైతే వస్తూ ఉంటాయో అవి కొంచెం తగ్గించుకోవాలి ఈ టైంలో. అండ్ సడన్ అట్రాక్షన్ని సీరియస్ రిలేషన్షిప్గా వెంటనే కన్సిడర్ చేయొద్దు. కొత్త ఫ్రెండ్షిప్స్, కొత్త రిలేషన్స్, కొత్త బాండింగ్స్ ఏమన్నా ఏర్పడుతూ ఉంటే ఇంటెన్స్గా, స్పీడ్గా మీరు వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవడం, లేదా వాళ్ళతో త్వరగా రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకోవడం, ఇలాంటి పనులు చేయకుండా ఉంటే మంచిది. ఓకే, ఎవరు ఎంతవరకు ఎలా ఉండాలి, ఎలా లీడ్ చేయాలి అని. ఇక్కడ కొత్త రిలేషన్షిప్సే కాదు, పాత రిలేషన్షిప్స్లో కలిసి ఉన్న వాళ్ళు విడిపోదాం అనే ఆలోచన వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, వీడియో ఏదో ఆగినట్టుగా ఉంది, నేను మళ్ళీ రిపీట్ చేస్తా ఒకవేళ చెప్పకపోయి ఉంటే కనుక. ఇతరుల ఆకర్షణ అనేది అండ్
మీ వ్యక్తిత్వం వచ్చేసరికి ఈ టైం లైన్లో మీ కాన్ఫిడెన్స్ అనేది, బోల్డ్నెస్ అనేది పెరుగుతుంది. ఇతరులు మీకు చాలా అట్రాక్టివ్గా అవుతూ ఉంటారు అండ్ మీరు కూడా అలా కనిపిస్తూ ఉంటారు. అండ్ మీ స్టైల్, డ్రెస్ సెన్స్ అండ్ మీలో కొత్త మార్పు అనేది వస్తుంది మీ లుక్ వైజ్. ఎందుకు? ద ప్లానెట్ ఆఫ్ వీనస్ అంటేనే అందానికి కారకులు. మీరు చాలామంది చేంజ్ అయ్యి ఉండాలి ఈ పాటికి. మార్చి 26 తర్వాత నుంచి మీలో కొంత లుక్ వైజ్ ఏదో మార్పులు చేసి ఉండాలి. కొంచెమైనా సరే మీకు మార్పు అనేది మీరు చేంజ్ చేసుకొని ఉండాలి. ఓకే, నేను డిఫరెంట్గా ఉండాలి, కొత్తగా కనిపించాలి, ఇటువంటి ఆలోచనలు మీకు రావడం. లైక్ బ్యూటీ థింగ్స్, బ్యూటీ పార్లర్స్ చుట్టూ కావచ్చు, బ్యూటీ థింగ్స్ కావచ్చు, కొత్త డ్రెస్సెస్ కావచ్చు, నగలు కావచ్చు, మీ లుక్కి సంబంధించి చేంజ్ ఏదైనా చేసి ఉండాలి మీరు. ఫైనాన్సెస్ అండ్ స్పెండింగ్స్ వచ్చేసరికి ఇంప్లూజివ్ స్పెండింగ్స్ అనేది మీరు ఆలోచించకుండా ఖర్చులు పెరుగుతాయి. ఆలోచించకుండా ఖర్చులు అనేది పెట్టకూడదు మీరు. అండ్ లగ్జరీ ఐటమ్స్, ఫ్యాషన్ మీద ఎక్కువగా ఖర్చులు అనేది ఈ టైంలో చేస్తూ ఉంటారు. నాకు అలా కావాలి, అలా కావాలి, ఇలా థింగ్స్, బ్యూటీ థింగ్స్, వీటి మీద ఖర్చులు అనేది పెడుతూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్, అది కూడా ఇంప్లూజివ్గా డెసిషన్స్ అనేవి పెట్టకూడదు. ఇన్వెస్ట్మెంట్ డెసిజన్స్ని జాగ్రత్తగా తీసుకోవాలి. పెట్టుబడి పెట్టే విషయాలు, నిర్ణయాలు అనేది జాగ్రత్తగా తీసుకోవాలి మీరు ఈ టైంలో. అండ్ మీలో కొంత క్రియేటివ్ ఆలోచనలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అండ్ సోషల్ మీడియా మీద వర్క్ చేసేవాళ్ళు, సోషల్ మీడియాతో లింకు పెట్టుకొని వర్క్ చేసేవాళ్ళు, అది బిజినెస్ కావచ్చు, సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాలో క్రియేటర్స్ కూడా కావచ్చు, కొత్త కొత్త ఆలోచన విధానాలు అనేవి వస్తూ ఉంటాయి, మార్పు వస్తుంది, క్రియేటివ్గా ఆలోచనలు అనేవి పెరుగుతాయి అండ్ రిజల్ట్ కూడా అలానే ఉంటుంది మీకు. ఓకే, అయితే జాగ్రత్తలు ఏంటి ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? ఇంపేషెన్స్ వల్ల రిలేషన్షిప్స్ అనేది స్పాయిల్ అవ్వకుండా చూసుకోవాలి మీరు. అంటే పేషెన్సీతో మీరు రిలేషన్షిప్స్ని ప్రజెంట్ మీరు లీడ్ చేయాలి, అది కూడా ఏప్రిల్ 30 వరకు. ఈగో క్లాషెస్ని అవాయిడ్ చేయాలి మీరు ఈ టైంలో. సడన్ అట్రాక్షన్ని చూసి, అంటే కొత్తగా ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ కానీ, బాండింగ్ కానీ, రిలేషన్ కానీ ఏర్పడుతూ ఉంటే కనుక సీరియస్ రిలేషన్షిప్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడే రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోకూడదు. ఓకే, అయితే ఇది ఎవరికి ప్రభావం ఉంటుంది? ఇందాక ఆల్రెడీ చెప్పుకుంటే ఓకే, చెప్పకపోతే మళ్ళీ చెప్తున్నాను. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశుల వాళ్ళకి ఎక్కువగా పాజిటివ్ ఇంపాక్ట్ ఉండబోతూ ఉంది. అండ్ కర్కాటక, తుల, మకర రాశుల వాళ్ళకి కొంచెం ఛాలెంజెస్ అనేవి ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. లేదు, మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే మిగతా అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ ఓన్లీ మీ థింగ్స్ పైన, మీ గురించే. మిమ్మల్ని మీరు ఎంత పేషెన్సీతో, ఎంత ఓర్పుగా నడిపిస్తూ ఉంటారో అంత రిజల్ట్, పాజిటివ్ అవుట్కమ్ అనేది వస్తుంది. ఛాలెంజెస్ అంటే ఏం పడి వచ్చి రావు. ఓకే, మన యాక్షన్సే రియాక్షన్ రూపంలో వస్తూ ఉంటాయి, అవే ఛాలెంజెస్. ఓకే ఓకే నేను చెప్పే చిన్న టిప్ ఏంటంటే, ఈ సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్యాషన్ని కంట్రోల్ చేస్తే లవ్ అండ్ మనీ రెండింటిలో మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. అయితే ఈచ్ జోడియాక్ సైన్స్ వాళ్ళకి సో పేషెన్సీని మీరు మెయింటైన్ చేస్తే మంచిది ఏప్రిల్ 30 వరకు. అయితే ఈ ట్రాన్సిస్ట్, వీనస్ మేషరాశిలోకి ట్రాన్సిస్ట్ మాత్రం మార్చి 26 జరిగింది. అయితే ఇది మనం కొంచెం లేట్గా అప్డేట్ ఇస్తూ ఉన్నాం అంతే. ఓకే ఓకే మీ పర్సన్లో ఏం చేంజ్ వస్తూ ఉంది అని చూద్దాం. ఓకే, అది దేని గురించి కూడా చూద్దాం. ఓకే యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. మా వ్యూవర్స్ పర్సన్స్ లైఫ్లో ఏం చేంజ్ రాబోతుంది అండ్ వాళ్ళ వ్యక్తిత్వంలో ఏం చేంజ్ రాబోతుంది? యూనివర్స్, ప్లీజ్ గివ్ us అక్యురేట్ రీడింగ్. ఫ్రెండ్స్, సమ్మర్ టైం కదా, మీకు అందిన కాడికి మీకు రీజనబుల్ అండ్ మీకు
ఎంత వీలైతే అంత మీరు పక్షులకి, స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ని అలాగే వాటర్ని అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఎండాకాలం కదా, సమ్మర్లో వాటికి కష్టం అవుతుంది. అండ్ ఇలా మీరు చేయడం వల్ల మీకు గుడ్ కర్మ అనేది యాడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చేయండి. యూఎస్ పర్సన్లో ఏం మార్పు రాబోతూ ఉంది? లాస్ట్ కార్డ్ యూనివర్స్, ఏం చేంజ్ రాబోతూ ఉంది? ప్లీజ్ యువర్ యాక్యురేట్ రీడింగ్. ఓకే, ఓకే, మనం క్లారిఫై చేద్దాము. అయితే ఇప్పుడు ఈ పర్సన్ క్రియేటివిటీ అనేది పెరగబోతూ ఉంది. నేను చెప్పాను కదా, మన టాపిక్లో ఏం చెప్పాం, క్రియేటివ్ ఆలోచనలు అనేవి మనకు వస్తూ ఉంటాయి ఈ ట్రాన్సిస్ట్లో అని. ఎస్, మనకి కొత్త రకమైన ఆలోచనలు, కొత్తగా అంటే ఇప్పటి వరకు మనం నడుచుకున్న తీరు, మన మైండ్ సెట్ అనేది ఇప్పుడు మారిపోతుంది. ఇంక్లూడింగ్ మీరు కూడా, మీరు నాతో సహా మన ఆలోచన విధానం అనేది మారుతుంది. ఓకే, అది మెయిన్గా ఉండేది ఏంటంటే లవ్ రిలేటెడ్ అవుతుంది. అండ్ మన సెల్ఫ్ లుక్, అందం, డ్రెస్ సెన్స్, వీటిలో ఎక్కువగా ఉండబోతూ ఉంది. ఈ పర్సన్ కూడా ఏదో వీళ్ళకి క్రియేటివిటీ అనేది వీళ్ళ మైండ్ సెట్లో రాబోతూ ఉంది. క్రియేటివ్గా ఆలోచించబోతూ ఉన్నారు మీ పర్సన్. అది కూడా మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే బిజినెస్ కావచ్చు, వాళ్ళ ప్రొఫెషన్ కావచ్చు, క్రియేటివిటీతో తను లీడ్ చేయాలి. కొత్తగా తను కొత్త రకమైన థింగ్స్ని అమలుపరిచి రిజల్ట్ని గెయిన్ చేయాలి అని ఇటువంటి మైండ్ అనేది చేంజ్ అవుతూ ఉందన్నమాట. అది కూడా ప్రొఫెషన్ రిలేటెడ్. అయితే ఈ పర్సన్ తనను తాను రీఎగ్జామినింగ్ ఇప్పుడు చేసుకుంటున్నారు అని చెప్పాలి. తను ఏం చేశారు, తను ఇప్పుడు ఎలా ఉన్నారు అని ఇలాంటి రీఎగ్జామినింగ్ అంటాం కదా, అదేదో చేస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. అయితే పాస్ట్లో వీళ్ళు అహంకారం, ఈగో, ఈ అన్నెసరీ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ కోపము, నాకేం తక్కువ, అహంకారం, గర్వము ఏవైతే ఉన్నాయో అవన్నీ లీవ్ చేసి విడిచిపెట్టి ఇప్పుడు ఆర్డినరీ పర్సన్, ఆర్డినరీ మెన్, ఆర్డినరీ ఉమెన్ కింద వీళ్ళు ఇప్పుడు వీళ్ళ ఎనర్జీ దిగుతుందని చెప్పాలి. అహంకారంతో వెళ్ళిపోయిన వీళ్ళకి ఇప్పుడు దిగుతుందని చెప్పాలి. నార్మల్ ఆర్డినరీ పర్సన్ ఆ ఎనర్జీలోకి వస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. ఏం చేంజ్ వస్తుందో చూద్దాం. ఓకే, వై పార్టిసిపేషన్ హియర్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ఫైనాన్షియల్లీ ఆర్ ప్రొఫెషన్ రిలేటెడ్ వీళ్ళకి కొంచెం స్టక్ సిచ్యువేషన్ ఏదో ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు కొలాబరేట్ అవుతూ, అంటే వ్యక్తులు కావచ్చు, వీళ్ళ కమ్యూనిటీతో కావచ్చు, కొలాబరేట్ అవుతూ స్టక్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అండ్ స్టెబిలిటీని తీసుకురావాలి అని అయితే వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. అది కూడా ఫైనాన్షియల్లీ. అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళ తత్వాన్ని మార్చుకోవాలి, వీళ్ళ నేచర్ని మార్చుకోవాలి. ఎందుకు ఇప్పుడు అవసరం? ఓకే, వీళ్ళకి స్టక్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి వీళ్ళు. సో దాని గురించి బ్యాలెన్స్ తెచ్చుకోవాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోవాలి అని అంటే వీళ్ళు కొలాబరేట్ అవ్వాలి. వీళ్ళ అహంకారం, గర్వం, నాకేం తక్కువ, నా ముందు ఎవరైనా ఏంటి, ఎంత అనేలాంటి తత్వాన్ని విడిచిపెట్టి వీళ్ళు మారాలన్నమాట. చేంజ్ అది వీళ్ళకి తెలుసు, అది మారుతున్నారు. అలా అవితేనే మంచిది, నాకు మంచిది అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. దాని గురించే ఈ పర్సన్ కొలాబరేషన్స్ అనేవి ఎక్కువగా చేస్తూ ఉన్నట్టుగా చూపిస్తూ ఉంది. అవుతూ ఉన్నారు, ఇక ముందు కూడా అవుతారు. ఎప్పుడో ఓల్డ్ ఫ్రెండ్స్ని కూడా తిరిగి కలుసుకోవడం, ఎప్పుడో ఉన్న పాత క్లయింట్స్ కావచ్చు, పాత కమ్యూనిటీ కావచ్చు, పాత ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళందరితో తిరిగి మళ్ళీ రీయునైట్ చేయడం, తిరిగి కలుసుకోవడం అనేది ఎలా ఈ పర్సన్ అయితే చేయబోతూ ఉన్నారు. ఇంక్లూడింగ్ యూ కూడా, ఇది మీరు కూడా వర్తిస్తుంది. మీరు కూడా మీకు సక్సెస్, స్టెబిలిటీ అనేది తెచ్చుకోవడం గురించి, ఫ్రెష్ స్టార్ట్ మీ లైఫ్లో చేయడం గురించి, ఓల్డ్ ఫ్రెండ్స్ని, ఓల్డ్ కనెక్షన్స్ని, ఓల్డ్ కమ్యూనిటీని మళ్ళీ కలుసుకోవడం, మీరు కొంచెం ఫ్రీ అనమాట. ఈ స్ట్రెస్, బర్డెన్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఫ్రీ అవ్వడం కోసం మీరు ఇలా అవుతారని నాకు ఎనర్జీ మీ గురించి వస్తూ ఉంది. అండ్ మీరు కూడా, మీ పర్సన్ కూడా అదే చేస్తూ ఉన్నారు, చేయబోతూ ఉన్నారు మీ పర్సన్ కూడా.
ఈ పర్సన్కి సంథింగ్ రియలైజేషన్ అంటాం కదా, ఇదేదో తెలుసుకొని సైలెంట్గా ఉండడం అనమాట. ఈ పర్సన్ యస్ పార్ట్నర్ స్పౌస్ కావచ్చు, లేదా బిజినెస్ పార్ట్నర్ కావచ్చు. ఇది స్టెబిలిటీ గురించి చూపిస్తూ ఉంది. మీ పర్సన్ లైఫ్లో టాక్సిక్ పర్సన్స్ ఎవరున్నారు ఏంటి అనేది మొత్తం అంతా ఫైండ్ అవుట్ చేశారు, తెలుసుకున్నారు. అయితే జస్ట్ కూల్ అండ్ కామ్గా ప్రజెంట్ నడిపిస్తూ ఉన్నారని చెప్పాలి. ఎందుకు తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవడం అంత మంచిది కాదు. డ్యూ టు పార్ట్నర్షిప్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళకి పార్ట్నర్షిప్ అనేది అఫెక్ట్ అవ్వచ్చు, లేదా భార్య రిలేటెడ్ ఆర్ ఈ స్పౌస్ ఇది అఫెక్ట్ అవ్వచ్చు అని ఇప్పుడు ప్రజెంట్ని సైలెంట్గా నడిపిస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. నడిపిస్తారు కూడా. ఓకే, ఇన్నోసెన్స్ వైస్ మళ్ళీ ఈ పర్సన్స్లో ఇన్నోసెన్స్ అనేది పెరుగుతుందని చెప్పాలి. అండ్ వీళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కోరికలు వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి అనే ఆలోచనలు వీళ్ళకి వస్తూ ఉన్నాయి. అండ్ వీళ్ళకున్న మెంటల్ ప్రెషర్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వీళ్ళు ఫ్రీడమ్గా ఉండలేకపోతూ ఉన్నారు. బట్ ఉండాలని కోరిక అనేది ఈ పర్సన్కి వస్తూ ఉంది రైట్ నౌ. ఉంటారు. ఒక నెక్స్ట్ 3 days నుంచి వీళ్ళ ఎనర్జీ కూడా మారిపోతుంది. అండ్ నేచర్తో ఎక్కువగా స్పెండ్ చేయడం, లేదా నేచర్ రిలేటెడ్ ట్రావెలింగ్స్ చేయడం, ఎక్కువగా మనుషులతో కన్నా కూడా నేచర్తో ఎక్కువగా, అంటే వాతావరణం లేదా ట్రావెలింగ్ రిలేటెడ్ స్పెండ్ చేయడం అనమాట. ట్రావెల్స్ ఉంటాయి కదా మనకి, నేచర్ రిలేటెడ్, వైల్డ్ లైఫ్ ట్రావెలింగ్, ఇవన్నీ చేస్తూ ఉంటారు, చేయాలని అనుకుంటారు. ఎందుకు వీళ్ళకి కొంచెం పీస్ కావాలి, మనశ్శాంతి అనేది కావాలి వీళ్ళకి. అండ్ వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కారణంగా వీళ్ళకి నచ్చిన విధంగా వీళ్ళు ఉండలేకపోతున్నారు అని వీళ్ళకి కొంచెం బాధ ఉండే ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్. ఓకే, స్టక్ సిచ్యువేషన్. ఇక్కడ స్టక్ సిచ్యువేషన్ అని చూపిస్తుంది ఆల్రెడీ. ఈ పర్సన్ నెక్స్ట్ వచ్చే 8 hours నుంచి ఈ పర్సన్ ఎనర్జీ మారిపోతుంది. ఇప్పటి వరకు స్టక్ అయిపోయి, అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు, లేదా మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, స్టక్ అయిపోయి ఉంటే కనుక అది 8 గంటల తర్వాత ఖచ్చితంగా చేంజ్ అవుతుంది, మారిపోబోతూ ఉంది. అండ్ మీ పర్సన్ ఏంటంటే సిచ్యువేషన్షిప్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనేది ఆలోచన అనేది చేస్తారు. ఎవరైతే ఈ వ్యక్తులు వీళ్ళని స్టక్ చేస్తూ ఉన్నారు, ఎవరైతే వ్యక్తుల కారణంగా వీళ్ళు స్టక్ అయిపోయారు, ఎవరైతే వ్యక్తుల కారణం చేత ఆర్ సిచ్యువేషన్స్ చేత వీళ్ళు ఇన్సెక్యూరిటీకి గురి అవుతూ ఉన్నారో ఆ ఇన్సెక్యూరిటీని క్లియర్ చేసుకోవాలి, సిచ్యువేషన్షిప్ని తను అండర్ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని అయితే ప్లాన్స్ వేస్తారు, యాక్షన్ అనేది తీసుకోబోతూ ఉన్నారు ఈ పర్సన్. ఓకే అండి, వీళ్ళ ఎనర్జీ కూడా ఇప్పటి వరకు అదర్ పీపుల్స్ లేదా ప్రైడ్, వ్యక్తుల డామినేషన్ కారణం చేత తగ్గి ఉన్న వీళ్ళు ఇప్పుడు విజృంభించబోతూ ఉన్నారు అని చెప్పాలి. ఖచ్చితంగా వీళ్ళు మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళకి ఇంకా ఎఫెక్టివ్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంక్లూడింగ్ మీరు కూడా మీ సిచ్యువేషన్షిప్ని ఇక్కడ ఎలా అంటే డేర్ అండ్ డాషింగ్గా, కరేజ్గా మీ నిర్ణయాన్ని బోల్డ్గా చెప్పడం అనమాట, బోల్డ్ యాక్షన్స్ తీసుకోవడం అనమాట. మీరు కూడా అలాంటి ఎనర్జీలోకి వస్తారు 8 hours తర్వాత నుంచి. ఈ పర్సన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం ఫ్రీడమ్గా ఉండాలి అని. స్టక్ సిచ్యువేషన్, ఒకళ్ళతో రిలేషన్ కావచ్చు, ఒకళ్ళ కింద ఒకళ్ళ గురించి ఒకళ్ళ కోసం స్టక్ అయిపోవడం అనేది ఈ పర్సన్కి నేచరే కాదు, వీళ్ళకి అది అసలు నచ్చదు ఈ మీ పర్సన్కి. అండ్ ఫ్రీడమ్గా ఉండడానికి ఏదో చేయబోతూ ఉన్నారంట. థర్డ్ పార్టీకి థర్డ్ పార్టీ నుంచి వీళ్ళు ఫ్రీడమ్ని కోరుకుంటున్నారని చెప్పాలి. ఫ్రీగా వెళ్ళిపోవాలి అంటే వాళ్ళ డామినేషన్ కావచ్చు, వాళ్ళ రెస్ట్రిక్షన్స్ కావచ్చు, వాళ్ళ పెడుతూ ఉన్న ఈ బర్డెన్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఫ్రీడమ్గా ఉండాలి అని అయితే వీళ్ళు కోరుకుంటూ ఉన్నారు. అయితే వస్తారు, రిలీజ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఎనర్జీ స్టార్ట్ అయింది, ఇప్పుడు కొంచెం రిలీజ్ అవుతారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఒకటి వీళ్ళు తెలుసుకుంటున్నారు ఎవరు ఎలాంటి వ్యక్తులు ఏంటి అని తన లైఫ్లో. అండ్ 2 వాళ్ళ సంతోషం ఏంటి అనేది, వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలని, వాళ్ళకి నచ్చినట్టుగా గడపాలి అని కోరుకుంటూ ఉన్నారు. సో ఇదేంటంటే
ఈ ఎనర్జీలోంచి షిఫ్ట్ అవ్వేదానికి కొంచెం టైం పడుతుంది. మ్యాక్సిమం 8 డేస్ కూడా పట్టొచ్చు ఈ పర్సన్కి. ఫ్రీడమ్ అవుతూ ఉన్నారు, ఫీల్ ఫ్రీగా అయిపోతూ ఉన్నారు. అండ్ వీళ్ళకి మీ పర్సన్కి కొంత లక్ కూడా కలిసి వస్తుందని చెప్పాలి. అదృష్టం అనేది పట్టబోతూ ఉంది. నేను చెప్పాను కదా, మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు అయి ఉంటే కనుక ఎస్, లక్ కూడా వీళ్ళకి వర్క్ అవుతుందని చెప్పాలి. మోస్ట్లీ స్టక్ సిచ్యువేషన్, థర్డ్ పార్టీస్ కారణం చేత స్టక్ కూడా ఆగిపోయిన సందర్భాలను వీళ్ళు ఏదైతే చూస్తూ ఉన్నారో మూమెంట్ అనేది వస్తుంది. ఓకే, వీళ్ళ లైఫ్లో మూమెంట్ అనేది రావడం చేతనే వీళ్ళు హ్యాపీనెస్కి అనేది గురి అవ్వబోతూ ఉన్నారు అని చెప్పాలి. ఈ కమ్యూనికేషన్ ఫ్లో అనేది చేస్తారని చూపిస్తుంది. వితిన్ 3 hours to 3 days లోపల వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన పర్సన్స్ నుంచి కమ్యూనికేషన్, అంటే మీరు కూడా చేయొచ్చు ఈ పర్సన్కి. మీరు తొందరపాటు చర్యల వల్ల ఈ పర్సన్స్కి కమ్యూనికేషన్ అనేది చేయొచ్చు. అది చేయడం వల్ల వాళ్ళకి హ్యాపీనెస్, మెంటల్ పీస్ అనేది రాబోతుంది అనమాట. ఒక క్లారిటీ అనమాట. ఆ క్లారిటీ రావడం చేత వీళ్ళకి ఒక ప్రశాంతత అనేది వస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఈ పర్సన్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. అది మీరు చేస్తారా లేదా అనేది మీ సిచ్యువేషన్ బట్టి మీ డెసిజన్ అనేది తీసుకోండి. బట్ వీళ్ళకైతే మంచి హ్యాపీనెస్ అనేది రాబోతుంది అని చెప్పాలి. 3 hours తర్వాత నుంచి మూమెంట్ ఏదో జరగబోతూ ఉంది. అది మీ నుంచి కావచ్చు, ఒకటి స్టక్ సిచ్యువేషన్ నుంచి బయటకు పడడం వల్ల కూడా కావచ్చు. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇది ఇలా ఉండబోతూ ఉన్నాయి. ఓకే, ట్రూత్ని ఫైండ్ అవుట్ చేశారు. తనకు నచ్చిన విధంగా ఇప్పుడు ఫీల్ ఫ్రీగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నారు. మరి అది జరుగుతుందా లేదా అని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఏమని కామెంట్ పెడతారు? ఫీల్ ఫ్రీ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని ప్లాన్ చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.